ఇక ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందామా? ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి మరొక శుభదినం మా ఆయుష్కాలం పొడిగించేందుకై స్తోత్ర. గడిచిన దినమంతా కాపాడినందుకై స్తుతిస్తున్నా. ఈ దినం మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. మీరు మాట్లాడుతూ ఉండగా మీ దాసుడు దాసురాలు వినే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరిలో ఉన్న బలహీనతలను, బాధలను తీసివేయమని మీ వాక్యంతో మాతో మీ చిత్తానుసారంగా మాట్లాడి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు కృప మిమ్ములను, మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. గత బుధవారం ప్రకటన గ్రంథం 15వ అధ్యాయాన్ని ధ్యానం చేశాం. ఈరోజు 16వ అధ్యాయాన్ని ప్రారంభం చేయాలి. ప్రియులారా, 15వ అధ్యాయంలో మనం చూసిన అంశాలు మీకు జ్ఞాపకం ఉన్నాయి కదూ. 15వ అధ్యాయంలో ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో 3వ సూచన చూసాం కదండి. 3వ సూచన, మొదటి సూచన సూర్యుని ధరించుకొనిన స్త్రీ, 2వ సూచన ఘట సర్పము, ఎర్రని మహాఘట సర్పము, 3వది 7 తెగుళ్ళు చేతపట్టుకుని ఉన్న 7 దూతలు కదండి. 15వ అధ్యాయం మొదటి వచనం. ఇక ఆ యొక్క తెగుళ్ళను భూమి మీదకి పంపించడానికి దేవుడు ఆజ్ఞాపించగా ఆ తెగుళ్లను తీసుకుని దూతలు ప్రారంభం చేయగా దేవాలయము పొగతో నిండినట్లుగా మనం చూసాం. రండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదామా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మొదటి వచనం. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడి అని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. విన్నారు కదూ. మహాశ్రమ ముగింపుకు వచ్చింది. మొదటి స్థితి కంటే కడపటి స్థితి లోకంలో మరి ఎక్కువ భయమును, మహాబాధను కలిగించినవిగా కనబడుతున్నాయి. ఈ 7 పాత్రలు దేవునికిని, క్రీస్తుకును, తన ప్రజలకు విరోధముగా ఉన్నవారికి శిక్షాయుక్తముగు చివరి తీర్పులు. ఇవి ఐగుప్తులోని 10 తెగుళ్లతోనూ ఈ గ్రంథమందలి, ప్రకటన గ్రంథమందలి 8 నుండి 11వ అధ్యాయం వరకు ఉన్న 7 బూరల శిక్షలు, తీర్పులతో సంబంధం ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. దేవుని కోప పాత్రలు లేక తీర్పులు నీతిమంతులపై తరచుగా అనేక సార్లు, అనేక రీతులుగా కుమ్మరింపబడుట లేఖనములో పలు సందర్భాల్లో మనం చూస్తున్నాం. ప్రియులరా, అనీతిమంతుల మీద దేవుని కోపం అనే పాత్రలు కుమ్మరించబడుతూ ఉన్నాయి కదండి. దేవుని సువార్తను త్రోసివేసి పాపమును, లోకమును ప్రేమించి భ్రష్టులుగా జీవించిన ప్రజలపై దేవుని ఉగ్రత తీర్పులు
కుమ్మరింపబడుతూ ఉన్నాయి. రండి, మొదటి వచనం. కనుకనే ఇక్కడ అంటున్నారు, మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడి అని గంభీరమైన ఆజ్ఞ దేవాలయంలో నుండి వచ్చెను. దేవాలయములో నుండి వచ్చెను అనగా అది దైవస్వరమే అని మనం గుర్తించాలి. అది పరలోకమందున్న దేవాలయము అని మనం 15వ అధ్యాయంలో చూశాం కదూ. ముద్రల తీర్పులో బోరల తీర్పులు ప్రజలు అనుభవించి కూడా మారు మనసు పొందని ప్రజలపై ఈ ప్రచండమైన తీర్పులు కుమ్మరింపబడుతున్నాయి కదండి. రండి, ఇక 2వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 2వ వాక్యం చదువుతున్నాను. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయు వారికిని బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. వినరు కదూ, బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మొదటి పాత్ర 1789వ సంవత్సరంలో ఫ్రెంచి వారి ప్రపంచ విప్లవ ఫలితమే అని కొందరు అంటారు. 2వ పాత్ర ఫ్రెంచి వారి విప్లవ కాలమందలి నౌకా యుద్ధము అని కొందరు అంటారు. 3వ పాత్ర నెపోలియన్ ఇటలీపై జరిగించిన యుద్ధము అని మరికొందరు అంటారు. మిగిలిన పాత్రలు 19, 20 శతాబ్దాల్లో జరిగిన ఘోర సంభవాలు అని కొందరు అంటారు. అంటే ఈ పాత్రలు జరిగిపోయినవి అని వ్యాఖ్యానించే కొందరు బయలుదేరారు. అది వాక్య విరుద్ధమండి. నిజ విశ్వాసులు ఇట్లాంటి విషయాలను అంగీకరించకూడదు. ఎందుకంటే ఇది కృపా సువార్త యుగం కాబట్టి ఇవి జరగవలసినవే కానీ జరిగిపోయినవి కావు అని తెలుసుకోవాలి. ఇక సంభవం ధ్యానం చేద్దాం. చూడండి, ఈ యొక్క మొదటి పాత్ర భూమి మీద కుమ్మరింపగానే జరిగిన ఫలితం ఏంటి? దీని ఫలితము బాధాకరమైన చెడ్ల పుండ్లు పుట్టెను. ఈ తెగులు ఐగుప్తీయులకు కలిగినట్టుగా నిర్గమకాండం 9వ అధ్యాయము 8 నుండి 11 వచనాల్లో మనం చదువుతాం కదా. ఐగుప్తీయులకు కూడా దేవుడు పంపించిన తెగుళ్ళలో ఈ చెడ్డ పుండ్లు అనేవి ఒకటి. అలాగే ఈ అధ్యాయంలో ప్రియులారా మొదటి పాత్ర కుమ్మరింపగానే ఏమొచ్చిందట? చెడ్డ పుండ్లు, బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టాయట. చెడ్డ పుండ్లు పుట్టి ఏమండి భయంకరమైన బాధ అనుభవిస్తూ ఉన్నారు. చూడండి, దేవుడు మంచిని కీడును సృజించాడు అని యెషయా 45:7లో చదువుతాం. దేవుడు నిత్యము శిక్షా తీర్పులు చేయుచున్నాడు. మొదటి బోర ఊదినప్పుడు, మొదటి పాత్ర కుమ్మరింపబడినప్పుడు భూమి మీదికే తీర్పు వచ్చింది. బూరలు ఊదినప్పుడు 3వ భాగము నష్టము కలిగను అని చదివాం కదండి. కానీ పాత్ర కుమ్మరించినప్పుడైతే మొత్తం మీదికి శిక్ష వచ్చింది. ఆ యొక్క చెడ్డ పుండ్లతో అనేక మంది నీచమైన మరణాలు పొందారు. ఇది ఎంత భయంకరమైన తీర్పు! మనుషులు దేహం మీద చెడ్డ పుండ్లతో బాధపడుతూ ఉన్నారు. కారణం వారి శరీర సంబంధమైన తుచ్చమైన కోరికల వలన కలిగిన పాపమే, దేవునిని వ్యతిరేకించిన పాపమే.
ఇక 3వ వచనం, రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. విన్నరా? ఈ తెగులను మనం ఎక్కడో విన్నట్టుగా ఉంది కదండి. ఎక్కడ విన్నాం కదా? రెండవ బూర ఊదినప్పుడు సముద్రములో 3వ భాగమునకు శిక్ష కలిగెను అని ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదివితే అర్థమవుతుంది కదండి. ఆ యొక్క 3వ భాగమునకు, సముద్రములో 3వ భాగమునకు. అయితే ఇక్కడ 2వ పాత్ర సముద్రములో కుమ్మరింపగా సముద్రమంతయు, ఇక నీళ్ళే లేవు కదండి, మొత్తం కూడా ఏమైపోయింది? రక్తమయమైపోయింది కదండి. రక్తమయమైపోయింది. 2వ పాత్ర సముద్రములో కుమ్మరింపబడినప్పుడు సముద్రమంతా కూడా, అనగా జలరాశి మొత్తం నశించిపోయింది. ఇక భూమి మీద కొంత జీవరాశి మిగిలింది. రక్తముతోనూ కళేబరాలతోనూ సముద్రము మిళితమై ఉన్నది. అంటే నీరు రక్తంగా మారటం వలన చాలా జీవరాశులు చనిపోతాయి కదండి. ఇంకా చూద్దాం. ఇకను అది జలరాశి కాదు, రక్తమే. నిర్గమకాండం 7వ అధ్యాయము 7 నుంచి 21 వచనాలు మనం చదివితే ఐగుప్తులో కూడా ఈ తెగులు వచ్చినట్టుగా మనం చదువుతాం కదండి. ఈ తెగులు వచ్చినట్టుగా మనం చదువుతాం. ఆ యొక్క ఐగుప్తీయుల యొక్క జీవాధారమైన నైలు నది నీళ్లు రక్తమయమైపోయినాయి కదండి. అక్కడ నైలు నది, ఇక్కడ సముద్రము అనే పదము సర్వ సముద్రాల గురించి చెప్పబడినట్టుగా కాదు. కొంతమంది బైబిల్ పండితులు అంటారు ఇవి అన్ని సముద్రాలు కాదు కానీ మధ్యధరా సముద్రం మాత్రమే అని కొందరు అంటారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఆ దినాన్న మనుషులకు త్రాగడానికి నీరు దొరక్క, రక్తము తాగలేక వారు పడే వేదన గమనించరు కదూ. ఒకవైపు దేహమంతా పుళ్లతో, వ్రణాలతో బాధపడుతూ ఉంటారు. రెండవది త్రాగు నీళ్లు, జలాలు చుక్క కూడా నీరు లేకుండా అంతయు రక్తంగా మారిపోతుంది. ఇప్పుడు రండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 4, 5 వచనాలు విందాం. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపగా అవి రక్తమయమాయను. అప్పుడు వర్తమాన భూత కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వీటిని. వినరా? జలధారల దూత చెబుతున్నట్ట, బలిపీఠం కూడా కలిసి చెబుతున్నట్ట. ఏమండి? ఏమని? నీతిమంతుల రక్తం కదండి. అవును, పరిశుద్ధుల రక్తం, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు ఏం చేశారట? కార్చారట. నిజమే, ఈనాడు దైవ సేవకులను, దేవుని బిడ్డలను, విశ్వాసులను రక్తమొద్దుతున్నారు. ఈ యొక్క
పాపాన్ని ప్రేమించే దుష్ట జనులు కదండి. ఈ పాత్రను నదులలోను జలధారల్లోనూ కుమ్మరించినప్పుడు అవి రక్తంగా మారిపోయినాయి. మూడవ బూర ఊదినప్పుడు కూడా మూడవ భాగము రక్తముగా మారినట్లుగా ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చదువుతున్నాం. అంతేకాదండి, నిర్గమకాండం 7వ అధ్యాయము 20 నుండి 25 వచనాలు మనం చదివితే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయుల మీద దేవుడు 10 తెగుళ్ళు పంపించినప్పుడు అందులో ఒకటి ఏమండి, ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఆ యొక్క నైలు నది నీళ్లు, వారికి జలాధారమైన నీళ్లు ఏమైపోయినాయి? రక్తమైపోయినాయి. ఇక ఆలోచించండి ప్రియులారా, వారు ఏం తాగుతున్నారు? రక్తాన్ని తాగుతున్నారు. ఎందుకు దేవుడు ఈ తీర్పు తీర్చాడు అంటే, ఇక్కడ జలధారల దూత చెప్పిన మాట గమనించారా? పరిశుద్ధుల రక్తము, ప్రవక్తల రక్తమును వారు కార్చినందున. వినరా? దైవ సేవకులను హింసించి దేవుని యొక్క బిడ్డలను హతమార్చి చేసిన ఘోరమైన కార్యమును దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అండి? దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్త. సంఘాలని చీల్చేవాళ్ళు, సేవకులను హింసించేవాళ్ళు, నమ్మకమైన విశ్వాసులను శోధనలతో పెట్టేవాళ్ళు దేవుడు తప్పక తీర్పు తీర్చకపోడు కదండి. ఈ యొక్క మరి తీర్పును బట్టి ఏమండి, ఈ యొక్క జలధారల దూత అంటున్నాడు, అలాగే బలిపీఠం కూడా అంటుంది అండి, నీ తీర్పులు న్యాయములు అని. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇన్ని జరిగినా వారు మారు మనసు పొందట్లేదు. చూసారా? వారు మారు మనసు పొందట్లేదు. ప్రవక్తల రక్తం చిందించాము కనుక మన మీదికి ఈ తీర్పు వచ్చింది అనే సంగతి వారు గమనించక వారి హృదయాలను మరీ కఠినం చేసుకుంటున్నారు కదండి. ఇది చాలా ఘోరమైన సంగతి. మనం దేవుని వాక్యంలో మరి నిర్గమకాండంలో చూస్తే ఫరో హృదయమును దేవుడే కఠినపరిచెను అని చదువుతున్నాం. ఒకవేళ ఇక్కడ కూడా అదే జరుగుతుందా? తీర్పులు వచ్చే కొంది వారు కఠినపరుచుకొని దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా? ఇది చాలా ఘోరమైన సంగతి. అమ్మా బాబు, దేవుని వాక్యం వింటున్న నీవు మారు మనసు పొందావా? దేవుని యొక్క వాక్యాన్ని నీవు తెలుసుకున్నావా? రక్షింపబడ్డావా? దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నావా? లేక ఇంకా సంఘాల్లో పరిచర్యలో ఆటంకంగా ఘోరంగా జీవిస్తున్నావా? ఆలోచించ. దేవుని తీర్పు ఉందని నీవు గ్రహించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదామా? చదువుదామా? 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరుచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. చూడండి ఎంత కఠినాత్మలో ఈ ప్రజలు. ప్రియులారా, ఈ నాలుగవ పాత్ర ఎక్కడ కుమ్మరించబడింది? సూర్యుని మీద కుమ్మరించబడింది కదండి. 4వ బూర ఊదినప్పుడు పగటిలో 3వ భాగము, సూర్య చంద్రులలో 3వ భాగము చీకటాయను అని
ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుతాం కదండి. ఇక్కడైతే తీవ్రమైన వేడి గలవాడై మనుషులను కాల్చివేయు అధికారము, సకల ప్రాణులను జీవించి ఎదుగుటకు ఆధారమైన సూర్యుడు ఇప్పుడు సకల ప్రాణులను నాశనం చేసే సాధనంగా మారిపోయాయి. శ్రీలారా, వేసవి కాలంలో మన భారతదేశంలో కొన్ని చోట్ల దాదాపు 100-124 డిగ్రీల వేడిని రావటాన్ని చూస్తాం. కానీ ఇక్కడ ఎంత మహావేంద్రం అండి, భయంకరం. ప్రకటన గ్రంథం ఈ యొక్క 16వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉన్నటువంటి ఈ తీర్పు ఎంత భయంకరం అండి. మనుషులు మళ్ళా మాడిపోతున్నట్ట కదండి. మనుషులు మళ్ళా మాడిపోతున్నారు. ఎందుకు? సూర్యుని వేడి అంత భయంకరమవుతుంది. అవును, ఇప్పటికే ఎండలు బహు విస్తారంగా ఉన్నాయి. బహుశా 50 వరకు ఇంకా రాలేదు, కొన్ని చోట్ల 40 వరకు కూడా ఇంకా రాలేదండి. అయినా ఎండలకు తట్టుకోలేక మలమల మాడిపోతున్నాం. కానీ పరిస్థితి ఆ దినాల్లో ఎలా ఉంటుందో మీరు కాస్త ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతున్నాను. ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నారు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. వినరా? పై వచనంలో అందరూ కాలిపోతారు, అందరూ మాడిపోతారు. కానీ క్రింది వచనంలో ఆయన నామమందు భయభక్తులు ఉంచు వారికి ఏ ఇబ్బంది కలగదు. ఎంత చక్కని దేవుని సంకల్పం అండి. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుల సోదరి, దేవుని నమ్మని, దేవునికి వ్యతిరేకించినటువంటి దుర్మార్గులకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. కానీ ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన ఏ కీడు రాకుండా కాపాడుతున్నారు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడు. నిజమే ప్రియులరా. అయినను వారు మారు మనసు పొందిన వారు కారు. వినరా ఎంత కఠినాత్ములో. ఇక రండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుక కరచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి ఫొండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. వినరా? ఈ యొక్క 5వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు ఏం జరిగిందండి? సాతాను అనగా క్రూర మృగము యొక్క రాజ్యం అంతా చీకటైపోయింది. ఐగుప్తు తెగుళ్లలో కూడా నిర్గమకాండం 10వ అధ్యాయము 21వ వచనంలో ఆ దేశమంతా చీకటి కమ్మెను అని చదువుతున్నాం. మొదటి పాత్ర కుమ్మరింపగా చెడ్డ పుండ్లు వచ్చాయి. ఈ పాత్ర వరకు బాధ ఎక్కువగా ఉంది. కటిక చీకటి కమ్ముతుంది కదండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే లోకము చీకటి కమ్ముతుంది అని యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడా ఈ విషయాలే మనకు కనబడతాయి. కాబట్టి లోకం మీదికి
చీకటి కమ్ముతుంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చూడండి, మార్కు సువార్త అండి 13వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము ఏం చదువుతాము? అక్కడ ప్రభువారు చెబుతున్న మాట. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము అండి 20 నుండి 24 వచనాలు చదువుతున్నాను. చూడండి, ప్రభువు ఆ దినములను తక్కువ చేసిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనక పోవును. ఏర్పరచబడిన వారు నిమిత్తము అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తము ఆ దినములను తక్కువ చేసెను. కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అదిగో అక్కడున్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలు మహత్కార్యములు అగపరుచుదురు. మీరు జాగ్రత్త పడండి. ఇదిగో సమస్తమును మీకు ముందుగా చెప్తున్నాను. 24వ వచనం, ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. వినరా? ప్రభువారు అంటున్నారు, నేను ముందుగా చెప్తున్నాను. ఎస్, ఆయన ముందుగానే చెప్పారా? నిజమే అండి, ప్రభువారు ముందుగా చెప్పారు. కానీ ఎవరు వాటిని పట్టించుకోలేదండి. కాబట్టి భయంకరమైన చిమ్మ చీకటి కమ్మేసింది. ఆ యొక్క ఆ క్రూర మృగము యొక్క రాజ్యం ఇది. క్రూర మృగము రాజ్యము ఏదో మనం ముందు ధ్యానంలో చూద్దాం. 5వ దూత బోర ఊదినప్పుడు లేచిన పొగ సూర్యుని చీకటిగా మార్చెను అని బోరల విషయంలో చదివాం కదూ. ఈ చీకటిని బట్టి, బాధలను బట్టి కడకు వారు నాలుక ఖర్చుకుంటున్నారు, కానీ మారు మనసు పొందట్లేదు. ఇది దుఃఖకరమైన సంగతి. అదే కాదండి, ఇది క్రీస్తు విరోధి, క్రీస్తు మీద యుద్ధం ప్రకటించే సమయం. అందుకనే ప్రియులారా, పరిశుద్ధులతోనూ దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతోనూ క్రీస్తు విరోధి యుద్ధము చేయ సమకూర్చే సమయం ఇదే. ఆర్మగుద్దోను యుద్ధ సమయము కదండి, నిజమే. ఇక రండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 12వ వచనం నుండి, 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయిను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడులుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. ఆ సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలుదేరి వెళ్ళి హెబ్రీ భాషలో హర్మగెద్దోను అను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. వినరా? ఈ 6వ పాత్ర కుమ్మరించినప్పుడు జరిగిన సంభవాలు చూడండి. ఈ భాగంలో ప్రపంచ యుద్ధాన్ని గురించి చదువుతాం.
6వ దూత తన పాత్రను యూఫ్రటీసు నదిపై కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులను మార్గము సిద్ధపరచునట్లు దాని నీళ్లు ఎండిపోయెను అని చూతున్నా. 12వ వచనం కదండి. యూఫ్రటీసు నదిని గురించి బైబిల్లో మనం చాలాసార్లు ధ్యానం చేశాం. ఈ నదిని గురించి 21 పర్యాయాలు మహానది అని, 5 పర్యాయాలు మరి నది అని ఉంది. ఇది ఏదెను తోటలో నుంచి ప్రవహించే 4వ నది. అర్మేనియా పర్వతాల్లో పుట్టి పాలస్తీనా వైపు మధ్యధరా సముద్రానికి 100 మైళ్ళ దూరంలో ప్రవహిస్తూ 1800 మైళ్ళు దూరం పర్షియా సింధు శాఖలో కలుస్తుంది. ఈ పర్షియా సింధు శాఖలో కలిసే ముందు 90 మైళ్ళు యువతల టైగ్రస్ నదితో కలిసి ఏకంగా సముద్రములోని అగాధములో పడుతుంది. ఇవి మెసొపొతేమియా దేశం గుండా ప్రవహిస్తున్నాయి. మెసొపొతేమియా అంటే ప్రస్తుతము ఇరాక్ దేశము అనబడుతుంది. ఈ నదికి తూర్పుగానున్న దేశము మాదీయ పారసీక దేశం. దానిలో ఇంకా కొన్ని దేశాలు కూడా ఉన్నాయి. పారసీక దేశము ప్రస్తుతం ఇరాన్ అని పిలువబడుతుంది. ఆ దేశం కూడా ఇశ్రాయేలు మీదికి యుద్ధానికి వచ్చును అని యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడుతుంది. రష్యా, జర్మనీతో పాటు ఈ దేశము కూడా ఏకీభవించి ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రము, యోర్దాను నది మార్గమున ఇలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ నది కూడా యుద్ధానికి వచ్చు రాజులకు మార్గమునిస్తున్నట్లుగా చూస్తాం కదండి. యుద్ధానికి సూచనగా ఉన్న ఈ యొక్క మార్గము ప్రియులారా ఈ నదిలో కనబడుతుంది. ఈ సూచనను బట్టి అరబ్బీ వారే ఈ కడపటి యుద్ధానికి కారకులవుతారు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం యూఫ్రటీసు నది ప్రాంతము వారి వశములోనే ఉంది. అరబ్బీ వారు యూదుల మీద పట్టిన పట్టు అతి తీవ్రమైనది అని ఇప్పుడు అందరూ వార్తల్లో చెప్తూ ఉన్నారు. తూర్పు నుండి వచ్చు రాజులు అంటే ఎవరు? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, సమయమైంది. తూర్పు నుండి వచ్చు రాజులు అంటే ఎవరు అనగా కొంతమంది బైబిల్ పండితులు ఇలా చెప్తారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, మంగోలియా, నేపాల్, టిబెట్, బర్మా, చైనా, జపాన్ మొదలైన రాజ్యాలు అని చెబుతారు. ఏది ఎలా ఉన్నప్పటికీ తూర్పున ఉన్న రాజులు కూడా ఆ ప్రపంచ యుద్ధానికి రావటం మనం చూస్తాం. కాబట్టి ఇది అతి భయంకరమైన యుద్ధం. దేవునికి సాతాను దూతలకు మధ్య జరుగు భయంకరమైన యుద్ధం. అంటే ఇదే ఆఖరి ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధంలో సాతానును ఓడించి ప్రభువు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నారు. అంతేకాదు సాతాను కప్పల వంటి ఆత్మలను పంపిస్తున్నట్ట. ఆ వివరాలు వచ్చే పాఠంలో చూద్దాం. ఒక్క మాట ప్రియ స్నేహితుడ సుదరి, మనం మలాకీ గ్రంథంలో చదువుతూ వచ్చాం. ప్రియులరా, లోకమంతటి మీదికి అతి భయంకరమైన అగ్ని వేడితో సూర్యుడు కాల్చి చంపుతున్నాడు. అయితే ఆయన యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని చదువుతున్నాం కదా బాబు. అమ్మ, అట్టి భయంకరమైన తీర్పులు తప్పించుకోవడానికి దేవుడు ఒక మంచి అవకాశం ఈ దినాన్న నీకు ఇస్తున్నాడు. అయితే ప్రియులారా, సంఘం ఉన్నప్పుడే, ఈ కృపాకాలం ఉన్నప్పుడే
నీ జీవితాన్ని సరిదిద్దుకొని ఆ తీర్పులు తప్పించుకోవడానికి ఒక చక్కని అవకాశము దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈ యొక్క తీర్పులు తప్పించుకోవటానికి అవకాశం దొరకని సమయం ఎప్పుడు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత, సువార్త ప్రకటించటం ఆపివేయబడిన తర్వాత, ఆ శ్రమల కాలం ప్రారంభమైన తర్వాత అలా సరిదిద్దుకోవడానికి అవకాశం లేదు ప్రియులారా. ఆ దినాన ప్రజలు మహావేదనతో నశించిపోయే పరిస్థితి అది. కాబట్టి బుద్ధిమంతుడు ఏం చేస్తాడట? గత ధ్యానంలో మనం చెప్పుకున్నాం. ఏమండి, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. ఈ పూట వాక్యం వింటున్న నీవు అట్టి మహాశ్రమలను తప్పించుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి మోక్షానికి వారసుడవు కావాలని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించి మనకు నింపునుగాక. దేవుడు మనందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.